నాకు ఇప్పుడే ఒకడు ఇలా నడుస్తూ వెళ్తున్నట్టే కనిపించాడు, కానీ సగం దూరం వచ్చి మాయమైపోయాడు చూస్తుండగానే. నిన్న వీడియోలో అలా వెళ్ళాం కదా కార్నర్లో, ఇప్పుడు ఇలా వెళ్దాం. అమ్మా, నాకెందుకో ఇటువైపు వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది. యాక్చువల్గా ఇటు సైడ్ కూడా ఒక పార్క్ ఉంటుంది, పార్క్ ఉండాలి. నేను వీడియో పాజ్ చేస్తున్నాను, ఎక్కువ స్పేస్ అయిపోతుందని. అక్కడ యాక్చువల్లీ ఈ స్ట్రీట్లో వెళ్తాను నేను, కొద్దిగా లైటింగ్ వస్తే ఐల్ గో దేర్. అండ్ ఇది బీ టైప్ పార్క్. ఇది ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఇది రోడ్, ఇది ఒక కాలనీ. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఇల్లు ఉండే, పక్కన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉండేది. యాక్చువల్గా అసలు దారి లేదు. ఇది ఏంద్ర ఇది, ఇది చూడండి రోడ్. ఇది యాక్చువల్గా రోడ్, ఇది తార్ రోడ్. ఇది ఈ తార్ రోడ్ మధ్యలో ఇంత ట్రీ ఫామ్ అయింది.
బీటైప్ పార్క్. బీటైప్ పార్క్ ఎదురుగా మా ఏడు ఫ్రెండ్ ఇల్లు ఉండేది. ఇక పడగొట్టిన సేన ఇల్లులు యొక్క వేస్ట్ మెటీరియల్. ఇంకా ఇటు నుంచి లోపలికి వెళ్ళడానికి అసలు లేదు, చాలా ముళ్ళ కంపలు అవి ఉన్నాయి. ఇలా వెళ్తే యాక్చువల్గా ఇది ఒక అంటే హౌస్కి మధ్యలో గ్యాప్స్ అనమాట. ఈ గ్యాప్స్ నుంచి వెళ్తే వేరే రూట్ వచ్చేస్తుంది. కానీ ఈ అమ్మ ఈ గ్యాప్లోకి వెళ్తే ఏ పాము వచ్చి గ్యాప్లో వేసేద్దాం అని. ఏంటది? వాట్ వాస్ దట్? హే, పిట్టలు ఈ పిట్టలు భలే ఉంటాయి. ఇది నీ అమ్మ. నిన్నంతా రోడ్స్ మీద వెళ్ళాను, ఇప్పుడు తుప్పల్లో వెళ్తున్నాను. నెక్స్ట్ స్ట్రీట్కి వెళ్ళాలి. దగ్గరికి వచ్చేసాను, గ్యాప్ ఉంటే బాగుండు. వచ్చేసాను. ఈ అమ్మ అడుగడుగులు వచ్చబడుతుంది నాకు. ఒకసారి వీడియో పాజ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి కొన్ని చాలా అడ్డు ఉన్నాయి, ముళ్ళలు ఉన్నాయి. ఫైనలీ ఇంకో స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు టైం ఎంత అవుతుందో నాకు కనిపించట్లేదు. 5కి 6కి మధ్యలో ఎంత అయ్యి ఉంటుంది. నైట్కు ఎంట్రీ. అమ్మ చిన్నప్పుడు గ్రౌండ్లో కొంతమంది ఫ్రెండ్స్ కాకముందు ర్యాగింగ్ చేసేవాళ్ళు కదా. ఈ చెట్టు ఒక కొమ్మ కోసానని చెప్పి 5 రూపీస్ ఛార్జ్ చేశారు ఎదవలు. తర్వాత మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళందరూ. అంటే మన తెలివి అట్లా ఉండే అప్పుడు. వాహ్ వాహ్ వాహ్. ఇక్కడ మేము షిఫ్ట్ అయ్యాము. తర్వాత క్వార్టర్స్లో కంప్లీట్గా 2 హౌసెస్కి షిఫ్ట్ అయ్యాం. ఫస్ట్ హౌస్ నేను చూపించా కదా, ఇది యాక్చువల్గా ఇక్కడ సెకండ్ హౌస్ ఉండే, 2 స్టోర్ బిల్డింగ్. కానీ ఇప్పుడు లేదు, డిస్మాంటిల్ చేస్తారు. ఇది ఏంద్రా, సగం వెలుతురుగుంది, సగం చీకటిగా ఉంది. హారబుల్. యా, ఇది లైన్ చివరికి వచ్చేసాం. ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉండేవి పెద్దవి. అందులో సెకండ్ ఫ్లోర్ నాది. హారబుల్. ఈ ఆ ఎస్టేప్లో మేము ఉన్నప్పుడే అప్పుడెప్పుడు దయ్యాలు కనిపించేవి. ఇలా వెళ్ళిపోతే అసలు యాక్చువల్గా ఇది హారబుల్ రోడ్. ఈ రోడ్లో వెళ్తే ఎస్టేప్ వస్తుంది, ఇష్టపడే ప్లేస్ అనమాట అది. ఇక్కడ మాత్రం పట్టలేదు అనుకుంటే రాంగ్, ఇక్కడ కూడా పడుతుంది. ఇవన్నీ అడ్డున్నాయి. ట్రై ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు.
నాకు చిన్నప్పుడే వచ్చా ఈ ఏరియా అంటే. ఇక్కడ చాలా ఫాక్సెస్ చూసిన నేను. ఏంద్రా బ్లర్ అవుతుంది. బ్లర్ గిర్రు ఏం కాకమోయ్. ఈ బొక్కల నుంచి నేను వెళ్ళాలి. ఓకే. అమ్మా అమ్మా, నాకు తెలిసి సగం వరకే ఉంది దారి. హే, బూట్రాడు. ఇక్కడ స్ట్రీట్ ఉంటుంది, ఆ స్ట్రీట్కి వెళ్ళడానికే ఏం లేదు. కొంగ